మన క్లాస్ స్టార్ట్ చేయబోదు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ తెలుగు అకాడమీ బుక్లో నేను ఇమేజెస్ మీకు వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాను కదా, అందులో ఈరోజు మాత్రం ఈ టాపిక్కి సంబంధించిన కీ మాత్రం నేను సెండ్ చేయనండి. ఓన్లీ ఆ క్వశ్చన్స్ మాత్రమే సెండ్ చేస్తాను. ఎందుకంటే ఇందులో మనకు దగ్గర 11 బిట్లు వరకు రాంగ్ ఇచ్చారు. కీలో ఒక రకంగా ఉంది, ఇక్కడ థియరీ టైప్ ఇచ్చారు కదా, దీంట్లో మాత్రం కరెక్ట్ ఉంది. నేను టెక్స్ట్ బుక్లో గ్యాదర్ చేసుకొని లైన్ టు లైన్ చదివేసి మీకు నేను ఆన్సర్ అనేది చేశానండి. మీకు మన క్లాస్ కన్నా నచ్చితేనే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి 8th క్లాస్ హిస్టరీలోని గ్రామీణ ప్రాంతాల పరిపాలన. ఈ లెసన్కి సంబంధించిన టాప్ 24 బిట్స్ అయితే ఇప్పుడు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు మోటివ్గా ఉంటుంది, కాబట్టి మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ బిట్ చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో బెంగాల్ దివాన్ అయ్యింది? ఫస్ట్ ఆప్షన్ ఆగస్టు 12, 1765, సెకండ్ ఆగస్టు 12, 1764, థర్డ్ ఆగస్టు 12, 1757, ఫోర్త్ ఆగస్టు 12, 1775. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఆగస్టు 12, 1765. సెకండ్ క్వశ్చన్, 1770లో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువుల వలన ఎన్నవ వంతు జనాభా చనిపోయారు? ఫస్ట్ ఆప్షన్ 1/2 వంతు, సెకండ్ 1/3 వంతు, థర్డ్ 1/4 వంతు, ఫోర్త్ 1/10 వంతు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 1/3 వంతు. థర్డ్ క్వశ్చన్, 1765 ముందు ఇంగ్లాండ్ నుంచి ఏ వస్తువులను దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను ఈస్ట్ ఇండియా కంపెనీ కొనేది? ఫస్ట్ ఆప్షన్ బంగారం, సెకండ్ యంత్రాలు, థర్డ్ ఇనుము, ఫోర్త్ బొగ్గు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, బొగ్గు, బంగారం. ఫోర్త్ బిట్ చూడండి. 1793లో ఏ పద్ధతిని ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రవేశపెట్టింది? ఫస్ట్ ఆప్షన్ రైత్వారి, సెకండ్ మహల్వారి, థర్డ్ శాశ్వత శిస్తు, ఫోర్త్ రాజ్య సంక్రమణ. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, శాశ్వత శిస్తు. ఫ్రెండ్స్, మనకు ఆన్సర్స్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ ఇచ్చారు, ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసి ఫోర్త్ ఇచ్చారు, కాబట్టి రాంగ్ ఇచ్చారండి. ఫిఫ్త్ క్వశ్చన్, శాశ్వత శిస్తు పద్ధతి వలన ఎవరు లాభపడ్డారు? ఫస్ట్ ఆప్షన్ జమీందారులు, సెకండ్ రైతులు, థర్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫోర్త్ పై వారందరూ. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఈస్ట్ ఇండియా కంపెనీ. సిక్స్త్ క్వశ్చన్, శాశ్వత శిస్తు పద్ధతిలోని లోపాలేవి? ఫస్ట్ ఆప్షన్ కంపెనీకి ఎలాంటి లాభం చేకూరలేదు, సెకండ్ జమీందారులు భూమి అభివృద్ధిపై శ్రద్ధ కనపరచలేదు, థర్డ్ చాలామంది రైతులు శిస్తు కట్టలేక తమ భూముల్ని కోల్పోయారు, ఫోర్త్ పైవన్నీ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, కంపెనీకి ఎలాంటి లాభం చేకూరలేదు. సెవెంత్ బిట్ చూడండి ఫ్రెండ్స్. శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? గవర్నర్ జనరల్. ఫస్ట్ ఆప్షన్ క్లైవ్, సెకండ్ వెల్లస్లీ, థర్డ్ కారెన్ వాలిస్, ఫోర్త్ హెస్టింగ్స్. సెవెంత్ బిట్ కదా మనం చూసేది. ఆన్సర్ చూడండి, 4 ఇచ్చారు, కానీ మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కారెన్ వాలిస్. ఎయిత్ క్వశ్చన్, హాల్ట్ మెకంజీ రూపొందించిన విధానం? ఫస్ట్ ఆప్షన్ జమీందారీ విధానం, సెకండ్ మహల్వారి విధానం, థర్డ్ సైన్య సహకారం, ఫోర్త్ ఏది కాదు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, మహల్వారి విధానం. ఆన్సర్ చూద్దామా, కీలో ఏమిచ్చారో చూడండి. 4 ఇచ్చారు. ఫస్ట్ టైం అండి ఇలా ప్రింట్లో చాలా మిస్టేక్స్ ఇవ్వడం. యాక్చువల్గా అయితే అంత ఓవరాల్గా చూసుకుంటే లెసన్లో 1 or 2 మాత్రమే రాంగ్ ఇచ్చేవారు, బట్ దీంట్లో అయితే 11 వరకు తప్పులు ఇచ్చారు. ఇలా చేస్తే మనము ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మార్క్స్ అనేవి చాలా లాస్ అయిపోతామండి. 9th బిట్ చూడండి. మహాల్ అంటే? ఫస్ట్ ఆప్షన్ శిస్తు, సెకండ్ భూమి, థర్డ్ గ్రామం, ఫోర్త్ పట్టణం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, గ్రామం. ఆన్సర్ చూడండి, కీలో 2 ఇచ్చారు. ఇలా ఉన్నాయండి ఇందులో మాత్రం. నెక్స్ట్ చూడండి 10th క్వశ్చన్. మహల్వారి పద్ధతిని ఏ సంవత్సరంలో అమలు చేశారు? ఫస్ట్ ఆప్షన్ 1822, సెకండ్ 1820, థర్డ్ 1818, ఫోర్త్
1810. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 1822. ఇది కూడా రాంగ్ ఇచ్చారు. 11th బిట్, మహల్వారి పద్ధతిలో పన్నులు వసూలు చేసి కంపెనీకి కట్టే బాధ్యత ఎవరిది? ఫస్ట్ ఆప్షన్ కంపెనీ అధికారులది, సెకండ్ సైనికులది, థర్డ్ జమీందారులది, ఫోర్త్ గ్రామ పెద్ద. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ గ్రామ పెద్ద. ఇది కూడా రాంగ్ ఇచ్చారు. 12th బిట్, కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ చిన్న స్థాయిలో ఏ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు? ఫస్ట్ ఆప్షన్ శాశ్వత శిస్తు పద్ధతి, సెకండ్ మహల్వారి పద్ధతి, థర్డ్ రైత్వారి, ఫోర్త్ జమీందారీ పద్ధతి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మహల్వారి. 13, దక్షిణ భారతదేశం అంతా అమలు చేసిన విధానం. ఫస్ట్ ఆప్షన్ జమీందారీ పద్ధతి, సెకండ్ మహల్వారి పద్ధతి, థర్డ్ శాశ్వత శిస్తు, ఫోర్త్ రైత్వారి పద్ధతి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ రైత్వారి పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 14, రైత్వారి పద్ధతిని అభివృద్ధి చేసింది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ హాల్ట్ మెకంజీ, సెకండ్ అలెగ్జాండర్ రీడ్, థర్డ్ వెల్లస్లీ, ఫోర్త్ మన్రో. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అలెగ్జాండర్ రీడ్. 15, క్రింది ఏ పద్ధతిలో రైతులే ప్రభుత్వానికి పన్ను కడతారు? ఫస్ట్ ఆప్షన్ రైత్వారి, సెకండ్ మహల్వారి, థర్డ్ జమీందారీ, ఫోర్త్ పైవారందరూ పైవన్నీ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ రైత్వారి. క్వశ్చన్ నెంబర్ 16, ఏ శతాబ్దం చివరి నాటికి కంపెనీ నీలిమందు నల్లమందు సాగు విస్తరింపజేయడానికి ప్రయత్నించింది? ఫస్ట్ ఆప్షన్ 18, సెకండ్ 17, థర్డ్ 16, ఫోర్త్ 15. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 18వ శతాబ్దం. క్వశ్చన్ నెంబర్ 17, భారతీయ నీలిమందు ధర చాలా ఎక్కువగా ఉండడం వలన యూరోపియన్ తయారీదారులు ఏ రంగుల తయారీ కోసం ఓడ్ అనే మొక్కపై ఆధారపడ్డారు? ఫస్ట్ ఆప్షన్ నీలం వైలెట్, సెకండ్ నీలం ఎరుపు, థర్డ్ నీలం ఆకుపచ్చ, ఫోర్త్ వైలెట్ ఎరుపు. ఓడ్ అనే మొక్క. ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నీలం అండ్ వైలెట్. ఇది రాంగ్ ఇచ్చారు. 18, నీలిమందు సాగులో ఎన్ని పద్ధతులు కలవు? ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ 4, థర్డ్ 5, ఫోర్త్ 1. పద్ధతులు అడిగారు ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి 2. క్వశ్చన్ నెంబర్ 19, తోటల యజమాని నేరుగా తమ ఆధీనంలోని భూమిలో నీలిమందు ఉత్పత్తి చేయు పద్ధతి? ఫస్ట్ ఆప్షన్ రైతు, సెకండ్ నీస్, థర్డ్ నీడ్, ఫోర్త్ 1 మరియు 2. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నీజ్. 20, తోటల యజమానులు రైతులతో ఒప్పందం చేసుకొని పండించే పద్ధతి? ఫస్ట్ ఆప్షన్ నీజ్, సెకండ్ నీడ్, థర్డ్ రైతీ, ఫోర్త్ పైవన్నీ. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ రైతీ. 21, బీగా అనేది, ఇది మనకు ఈ బీగా అనే పాయింట్ అనేది లేదండి, మీనింగ్స్ ఇస్తారు కదా సైడ్కి, ఆ మీనింగ్స్లో ఉంటుంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ శిస్తు విధానం, సెకండ్ సైనిక విధానం, థర్డ్ భూమిని కొలుచు ప్రమాణం, ఫోర్త్ ఏది కాదు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ భూమిని కొలుచు ప్రమాణం. 22, 1 ఎకరం భూమిలో ఎన్ని బీగాలు ఉంటాయి? ఇక్కడ క్వశ్చన్స్ కరెక్ట్ ఇచ్చాడు, బట్ ఆప్షన్స్ తప్పు ఇచ్చినారండి. దీనికి ఆన్సర్ చెప్తాను నేను. 1/3 వంతుగా చేస్తారండి ఇక్కడ. 23, నీలిమందు పండించడానికి వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో తిరుగుబాటు జరిగింది? ఫస్ట్ ఆప్షన్ 1857, సెకండ్ 1858, థర్డ్ 1859, ఫోర్త్ 1860. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 1859. లాస్ట్ బిట్, నీలిమందు రైతులు ఏ రాష్ట్రం అడిగారు తిరుగుబాటు చేశారు? ఫస్ట్ ఆప్షన్ పంజాబ్, సెకండ్ బెంగాల్, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ ఉత్తరప్రదేశ్. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి
చూసారా ఫ్రెండ్స్, ఇందులో మనకు బ్లైండ్గా మనం కూడా ఒక్కోసారి మిస్టేక్ చేస్తూ ఉంటాము, తెలుగు అకాడమీ బుక్సే కదా అనేసి. బట్ చాలా రాంగ్స్ ఇచ్చారండి. మనం దీన్ని ఫాలో అవ్వడం వల్ల మన మార్క్స్ కానీ వెళ్ళిపోతాయి. కాబట్టి వీడియో నేను అప్లోడ్ చేసే ముందు టెక్స్ట్ బుక్లో ఉండే పాయింట్స్, అలాగే వీళ్ళు ఇస్తారు కదా, వీళ్ళు ఇచ్చే పాయింట్స్ని కూడా నేను అబ్జర్వ్ చేసి గ్యాదర్ చేసి నేను ఇక్కడ వీడియో అనేది చేస్తానండి. కొంచెం కష్టమే, బట్ మన కోసం కదా, ఒక్క మార్క్ కూడా చాలా వాల్యుబుల్. కాబట్టి మీకు వీడియో నచ్చితేనే, క్లాస్ నచ్చితేనే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.